బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి SEZ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. SVS ఫార్మాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ డ్రమ్ములు పేలిపోయాయి. వరుసగా ఆయిల్ డ్రమ్ములు పేలులతో దట్టంగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. భారీ శబ్దాలు రావడంతో బయటకు పరుగులు తీశారు అక్కడి కార్మికులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. ఫైర్ ఇంజిన్లతో మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి అధికారులు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అనకాపల్లిలో ఇటు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ నల్లటి దట్టమైన పొగ గాల్లోకి ఎగసి పడుతోంది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తున్న పరిస్థితి విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో అక్కడ ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయంతో పరుగులు తీశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి SEZ లో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, ప్రాథమిక విషయాలు ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతుంది, పరిస్థితి అదుపులోకి వచ్చింది అక్కడ? సచిన్, ఒక అరగంట క్రితం మీరు చెప్పిన అంశాలన్నీ అక్కడ ఉన్నాయి. దట్టమైన పొగ, అలాగే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న కార్మికులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందారు. అయితే అదృష్టవశాత్తు ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఏదైతే SVS కంపెనీలో దాదాపు గంటన్నర క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. తొలి దశలో అయితే ఇది రియాక్టర్ పేలిపోవడం వల్ల మంటలు వ్యాపించాయని భావించారు. అయితే అక్కడ సాల్వెంట్ కి సంబంధించిన కొన్ని ట్యాంకర్లు, డ్రమ్ములు ఆ చుట్టుపక్కల ఉన్నాయి. అయితే మంటలు ఏ రకంగా వచ్చినప్పటికీ ఆ డ్రమ్ముల్లోకి మంటలు వెళ్లడంతో ఒకసారిగా ఒకదాని నుంచి ఒకటి వ్యాపించి, అలాగే డ్రమ్స్ కూడా ఒకసారిగా పేలిపోవడంతో కార్మికులు కలవరపడడం కాకుండా ఒకసారిగా కంపెనీ నుంచి పరుగులు తీశారు. సంఘటన జరిగిన సమయంలో దాదాపు 15 మంది కార్మికులు ఉన్నారు. అయితే మనకు ఉన్న సమాచారం, అలాగే మనం ఇక్కడ సమీపంలో ఉన్నాం, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి దాదాపుగా 8 అగ్నిమాపక శకటాలు ఎలమంచిలి, రాంబిల్లి, అలాగే అనకాపల్లి, పరవాడ ఫార్మాసిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలు వెళ్లడంతో మంటలు ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయి. అక్కడ DSP విశ్వరూప్ కూడా అక్కడ చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తరచూ ఇప్పుడున్న రాంబిల్లి SEZ మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న అచ్యుతాపురం SEZ, అలాగే పరవాడ SEZ లో కూడా ఈ రకంగా ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే మనకు ఉన్న ప్రత్యక్ష సాక్షుల మాటలు బట్టి సాయంత్రం 5 గంటల సమయంలో ఒకసారిగా మంటలు డ్రమ్ముల పై నుంచి వచ్చాయని చెప్తున్నారు. అయితే డ్రమ్ములకి మంటలు ఎలా వ్యాపించాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే తొలి దశలో మాత్రం రియాక్టర్ పేలిపోవడం వల్ల మంటలు వచ్చాయని ప్రజలు, అలాగే కార్మికులు కలవరపడ్డారు. అయితే ప్రస్తుతానికైతే సచిన్ మంటలు అదుపులోకి రావడంతో ఒక రకంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మంటలు తగ్గడంతో అగ్నిమాపక శకటాలు మరింత లోపలికి వెళ్లి అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై స్పందించే అవకాశం ఉంది. అదే సమయంలో హోంమంత్రి అనిత కూడా అనకాపల్లి జిల్లా కలెక్టర్తోని, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి మంటల అదుపులో తీసుకోవాలని ఆమె అరగంట క్రితమే వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతానికైతే SEZ లో ఏదైతే SVS కంపెనీలో జరిగిన ప్రమాదం నేపథ్యాన బయటకు వచ్చిన మంటలన్నీ అదుపులోకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అనకాపల్లి జిల్లా రాంబిల్లి SEZ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. SVS ఫార్మాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో అక్కడ నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ డ్రమ్ములు పేలిపోయాయి. వరుసగా ఆయిల్ డ్రమ్ముల పేలులతో అక్కడ నల్లటి దట్టమైన పొగ ఆవరించేస్తుంది. భారీ శబ్దాలు రావడంతో బయటకు పరుగులు తీశారు కార్మికులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు అధికారులు. ఇప్పుడు SVS ఫార్మా రాంబిల్లి దగ్గర ఫైర్ అయిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మన రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చాయి. ఫైర్ ఇంజిన్స్ ఇమీడియట్ గా ఎక్కడికైనా అన్ని అలర్ట్ చేసుకుని వచ్చాము. ఏదైతే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మన ఫాలో SOP ఏదో ఉందో SP సార్ చెప్పిన విధంగా, మా తోయిన్సిన్నా సార్ చెప్పిన విధంగా ఇమీడియట్ గా SOP అనేది ఫాలో అవుతున్నాము. అందరూ కూడా రెస్క్యూ టీమ్స్ కింద ఇక్కడ వచ్చేస్తాము. అంత నెసరీ హెల్ప్ కూడా ఇస్తున్నాము. లోపల ఒక 6 మెంబర్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరూ కూడా ఎవాక్యుయేట్ అయిపోయారు. ఎవరు కూడా లోపల లేరు. నో క్యాజువాలిటీస్, స్టిల్ నో రిపోర్టెడ్.
బట్ ఫైర్ కంటైన్ చేయడం ప్రాసెస్ లో ఉన్నారు అందరూ కూడా. ఫైర్ కంటైన్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ మేము ఫర్దర్ వాట్ ద రీజన్ ఆఫ్ అచ్యుతాపురం రాంబెల్లి పరిధిలో ఉన్నటువంటి ఎస్ఈజెడ్ లో ఈరోజు ఎస్ఈఎస్ కెమికల్ ఇండస్ట్రీలో ఘోర అగ్ని ప్రమాదం అనేది జరిగింది ఈరోజు సాయంత్రం. ఈ ప్రమాదంలో కార్మికులు మంచి సమన్వయంతో ఉండి అందరూ ఒకసారిగా బయట రావడంతో ప్రాణ నష్టం లేదని చెప్పి చెప్తున్నారు. అసలు ప్రాణ నష్టం జరిగిందా లేదని చెప్పేసి అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క పరిశ్రమల్లోని ఈ యొక్క భద్రత అనేది డొల్లతనం అనేది ఎప్పుడు నిరంతరం కనబడుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ కానీ లేదా ఏపీఎస్ అధికారులు కానీ లేదంటే లేబర్ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతూ ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం. ఏమనంటే ఈ రోజు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు చడవడి చేస్తున్నారు తప్ప నిరంతరం వీటిని పర్యవేక్షణ చేయడంలోని కార్మికుల భద్రత కల్పించడంలోని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. అందువల్ల ఈ రోజు ఇంత ఘోర ప్రమాదం ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా సరే ఇక్కడ మంటలను అదుపులో చేయలేని పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రమాదం పైన సమగ్రమైన విచారణ జరిపించి ఈ యొక్క బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైనా గాయాలైనా లేదంటే ఎవరికి ఏమైనా దెబ్బలు తగిలినా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.